శివారులోని మందగిరి శనీశ్వర ఆలయంలో శనివారం అమావాస్య సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఉన్న ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నువ్వుల నూనెతో శనీశ్వర స్వామి విగ్రహానికి తైలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో స్వామివారి దర్శనానికి సుమారు గంట సమయం పడుతోంది. ఈరోజు శనివారం అమావాస్య, శనేశ్వర స్వామికి పూజలు చేసుకుంటే మంచి జరుగుతుందని, నరదృష్టి ఏదన్నా మానవునికి ఒక శని ఆవహించుంటే వాటన్నిటిని కూడా ప్రారదురులి ఒక సుదినం ఈరోజు. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఈ శనివారం అమావాస్య అనేది రావడం ఒక విశిష్టత. కాబట్టి ఈరోజు భక్తులు కూడా చాలా మంది కూడా వేల సంఖ్యలో వాళ్ళ శనేశ్వర ఆలయాలు దర్శించుకుంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగి మంచి జరగాలని, ప్రశాంత జీవితం గడపాలని, అలాగే ఆరోగ్యాలు ప్రసాదించాలని, సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఇవాళ ఆ శనేశ్వర స్వామిని కోరుకుంటున్నారు. మరి అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి మేము మా ప్రగాఢమైనటువంటి నమ్మకం అని చెప్పి మేము తెలియజేస్తాం. ఈరోజు మరి కడప పట్టణానికి ఆనుకున్నటువంటి ఈ శనేశ్వరాలయంలో ఉదయం నుంచే భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే ఒక పవిత్రమైన దినం అమావాస్య, శనివారం, ఇది అరుదుగా వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ కడప నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ చాలామంది వేల సంఖ్యలో ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి శనేశ్వరుని పూజించి వారికి ఉన్నటువంటి కష్టాలను తొలగే విధంగా అందరూ కూడా భక్తిభావాలతో ప్రార్థిస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా